ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడంలో ఆంతర్యం అంటే ఇప్పుడు ఆ వెహికల్లో ఉన్న అతను ఇతని ఉద్దేశం ఏంటి? మరి ఇతను ఏమైనా చెప్పాడా డ్రైవర్ కి ఎలాగున్నా నువ్వు వెళ్ళిపో, చూసుకోవద్దు అంటే? రేపు ఇన్వెస్టిగేషన్ లో ఇతని పాత్ర ఏంటని జస్ట్ మనం ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ల కింద ఎవరి మీదైనా కట్టొచ్చు. ఓకే. ఎఫ్ఐఆర్ రేపు మన ఇద్దరు కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాము, ఏదో మాట్లాడాము, మన ఇద్దరి మీద కూడా కేసు కట్టొచ్చు ఎవరైనా. ఓకే. మనం ఏదైనా ఇంతకు ముందు జరిగినట్టు ఏదైనా ఒకరి మీద ఎవరి గురించో మనం డిఫమేటరీగా మాట్లాడాము, లేకుంటే ఆ విధంగా మాట్లాడితే మన ఇద్దరి మీద కేసు కట్టొచ్చు. లైక్ కొమ్మినేని శ్రీనివాస్ గారికి జరిగినట్టు ఆ టైప్ లో ఒక కేసు కట్టొచ్చు. కానీ కేసు కట్టిన తర్వాత దాంట్లో ఉద్దేశాలు ఏంటి అనేవి కూడా చూడాల్సిన అవసరం. అది ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. ఇప్పుడు ఈ కేసులో, సింగయ్య కేసులో వీరందరినీ కూడా అక్యూజ్డ్ గా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, ఐ థింక్ అంబటి రాంబాబు గారు కూడా అనుకుంటాను, తర్వాత పేర్ని నాని గారు, వీరందరి మీద కేసులు పెట్టారని చెప్పేసి నేను చదివాను. సో ఎఫ్ఐఆర్ అయితే పెట్టొచ్చు. ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్ ని మనం ఎలా సమర్థించుకుంటాము అన్నది ప్రధానమైనది. అంటే వాళ్ళ